నమస్తే నేస్తాలు, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మన ఛానల్కి స్వాగతం చెప్తున్నాను. అదేవిధంగా మరి మన ఛానల్ నుంచి విద్య విజ్ఞానం ఎంతో విలువైన సమాచారం, మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, ఇంకా ఎన్నో లైఫ్ స్టైల్ ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నామండి. అదేవిధంగా కెరీర్ గైడెన్స్, ఇంకా మరి చక్కని సందేశాత్మకమైన ఎన్నో చక్కని వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మన వీడియోలోకి వెళ్దాం. మరి ఈరోజు మనం ఒక మహనీయుని జీవిత చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, తెలుగు భాషకు మరి కొత్త వరవడి, చక్కని మరి ఒక మంచి భాషా విలువలు ఆపాదించినటువంటి చక్కని ఒక భాషా పండితుడు అయినటువంటి తెలుగు భాషకు వన్నెలద్దినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు. భాషా విలువలు కాపాడటానికి నిర్దిష్టమైన నియమావళి, కట్టుదిట్టమైన యంత్రాంగం అవసరం. అచ్చ తెలుగు మాట్లాడటానికి ప్రజలు పండితులు కానక్కర్లేదు, విద్యావంతులు కానక్కరలేదు, గొప్ప గొప్ప గ్రంథాలు చదవనక్కర్లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ మాతృభాషలోని మెళకువలను తనకు తెలియకుండానే నేర్చుకుంటాడు. కొందరు పుడుతూనే గొప్పవారుగా పుడతారు. కొందరు స్వయం శక్తి చేత, స్వయం కృషి చేత జీవితంలో గొప్పతనం సాధిస్తారు. మరికొందరికి పరిస్థితుల ప్రాబల్యం గొప్పతనాన్ని ఆపాదించి పెడుతుంది. మహాపురుషుల జీవితాలు తర్వాతి తరాల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. గిడుగువారి నివాస స్థలం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి మైలు దూరంలో ఉన్న ఇందుపల్లి గ్రామం. 1830వ సంవత్సరంలో కోనసీమలో అనావృష్టి వల్ల కరువు కాటకాలు సంభవించాయి. ఈ ప్రాంతం నుంచి ఎన్నో కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాయి. అలా రామ్మూర్తి గారి తండ్రి వీర్రాజు గారు కూడా ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు. ఈ విధంగా గిడుగు వంశం వారు విజయనగరం వాస్తవ్యులయ్యారు. బాల్యం, విద్యాభ్యాసం. గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్య దంపతులకు 29/8/1863న రామమూర్తి గారు జన్మించారు. పర్వతాలపేటలో రామ్మూర్తి గారి అక్షరాభ్యాసం, పాఠశాల విద్య సాగింది. కీర్తిశేషులు వారణాసి గొన్నయ్య శాస్త్రి గారు వీరికి రాయడం, చదవడం నేర్పించారు. గిడుగు వీర్రాజు గారు తీరిక సమయాల్లో భారతం, భాగవతంలోని పద్యాలు, బాల రామాయణంలోని కొన్ని శ్లోకాలు చదివించేవారు. మెట్రికులేషన్ పాస్ అయి పర్లాకిమిడి రాజాగారి మిడిల్ స్కూల్లో మొదట ఫస్ట్ ఫారం టీచర్గా చేరారు. ఉద్యోగం, వివాహం. FA పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక ఆ వెంటనే హై స్కూల్ టీచర్గా మారారు. కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణతో తన 16వ ఏట 1879లో రామ్మూర్తి గారి వివాహం జరిగింది. 1885లో రామ్మూర్తి గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి. రామ్మూర్తి గారికి ఆశ, తొందర మెండు. తనకు వచ్చిన చదువంతా ఒక్కసారే విద్యార్థికి చెప్పాలన్న తాపత్రయం. చెప్పిన విషయాలు వెంటనే గ్రహించకపోతే విపరీతమైన కోపం. అందుకే అన్నప్రాశన నాడే ఆవకాయ పెడతాడి రామ్మూర్తి అనేవారట సహాధ్యాయులు. కుటుంబ జీవితం. రామమూర్తి గారి ఇల్లాలు అన్నపూర్ణమ్మ గారు పెద్దగా చదువుకోలేదు. భర్త చదువు మీద శ్రద్ధ చూపుతుంటే ఇంటిని నిర్వహించే బాధ్యత అంతా ఆమె మీదనే వేసుకొని రామ్మూర్తి గారికి దీక్షగా చదువు సాగే వాతావరణానికి వేదికను కల్పించారు. రామ్మూర్తి గారు తమ తండ్రి వలె మంచి సాహసి,
జీవితంలో వచ్చే మార్పులను వెరవకుండా ఆహ్వానించగల తత్వం. అప్పట్లో రైలు మార్గాలు లేవు. 2-3 కుటుంబాలు కలిసి ఎడ్లబండి కట్టించుకొని ప్రయాణించేవారు. చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు కడియం నుంచి ఎడ్లబండిలో వచ్చి రామ్మూర్తి గారిని పలకరించి వెళ్ళేవారు. గిడుగు గారి స్నేహితులంతా ఒక ఎత్తు, ఆప్తమిత్రుడు ఆత్మీయుడైన గురజాడ అప్పారావు ఒక ఎత్తు. 2 వేర్వేరు గ్రామాల నుంచి వచ్చిన ఇద్దరు జీవి గిడుగు వెంకటరామమూర్తి, గురజాడ వెంకట అప్పారావులు ఒకే ఏడాది ఒకే బడిలో చదవడం గొప్ప సంఘటన. ఇద్దరు మనస్తత్వాలు ఒకటే. శ్రీ గురజాడ అప్పారావు 1880లో మెట్రికులేషన్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించాడు. అప్పారావు గారి తొలి కథ దిద్దుబాటు అద్వితీయమైన కథ. 1910లో ఆంధ్రభారతి మాసపత్రికలో తొలిసారిగా అచ్చయినప్పుడు రసికాంధ్రలోకం పరవశంతో ఊగిపోయింది. ఆయన రచనల్లో కన్యాశుల్కం, కొండు భట్టీయం, బిల్హణీయం నాటకాలు ఎంతో కీర్తిని సంపాదించి పెట్టాయి. అప్పారావు గారి మార్గం నవీనం, ప్రతిభ అనన్యం, అనుభవం అపారం, భాష సజీవం, భావాలు సంచలనం. అందుకే మహాకవి శ్రీశ్రీ ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మహాకవులు అన్నారు. గురజాడ రాసిన గేయాలన్నీ 20కి తక్కువే. అవే ఆయన్ని మహాకవిని చేశాయి. గురజాడ వారి ముత్యాల సరాలు ప్రభావం అనంతర కవుల మీద ప్రసరించింది. సవరల అభివృద్ధికై కృషి. రామ్మూర్తి గారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ కొండ ప్రాంతంలో నివసించే సవరలు విద్యాగంధం లేక ఉన్నారు. వీరి కోసం బడులు పెట్టించి చదువు చెప్పించాలనే కోరిక రామమూర్తి గారికి కలిగింది. ఇందుకోసం 1892లో సవర భాష నేర్చుకోవడం ప్రారంభించారు. ఒక సభలో సవరల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం వారు సవర దేశంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని, అందుకు రామమూర్తి గారు సహాయపడగలరని 1894లో గవర్నర్కు తెలిపారు. గవర్నరు అంగీకరించారు. కానీ ఆనాడు జిల్లా కలెక్టర్గా ఉన్న మెక్కార్టే దొరగారికి సవరలకు చదువు చెప్పడం ఇష్టం లేదు. అందుచేత రామ్మూర్తి పంతులు గారు చేసిన ప్రయత్నం అప్పటికి నెరవేరలేదు. సవర భాష, సవర పాటలు నేర్చుకుందామని కొండా కోణంలో తిరగటంతో రామమూర్తి పంతులు గారికి మలేరియా జ్వరం వచ్చింది. క్వినైన్ అనే మందును 40 రోజులు సేవించడం వల్ల చెవుడు వచ్చింది. ఇది తగ్గడానికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. వీరి చారిత్రక పరిశోధన కృషి మాత్రం కొంతవరకు ఫలించింది. సవర భాషపై కృషి చేసి తెలుగు సవర నిఘంటువును రచించారు. సవర పాటలు, సవర కథలు కొన్ని సవర భాషలోనే రాసి పెట్టుకున్నారు. సవర భాషకు వ్యాకరణం రచించడానికి కృషి చేశారు. ఇందుకు మామిడల్లం కుమారస్వామి పంతులు గారు సహకరించారు. రామమూర్తి పంతులు గారికి తాడు అనే పేరు గల పైడి పానో వాడు సవర భాష నేర్పాడు. రామ్మూర్తి పంతులు గారు సొంత ధనం వెచ్చించి సవరల కోసం బడులు పెట్టించాడు. 30 సంవత్సరాలు నిర్విరామంగా విద్యాబోధన చేసిన రామ్మూర్తి పంతులు గారికి 1913లో రావు సాహెబ్ బిరుదును బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. 1934లో కైజర్ ఈ హిందీ సువర్ణ పథకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రామ్మూర్తి గారికి బహుమతిగా ఇచ్చింది. నిఘంటువు, వ్యాకరణం రచన. గ్రాంధిక భాషావాదులు, వ్యవహారిక భాషావాదులకు వ్యతిరేకంగా కాకినాడలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించారు. దీని ద్వారా సాహిత్య పరిషత్తు పత్రిక అనే మాసపత్రికను ప్రచురింపసాగారు. సూర్యరాయాంధ్ర నిఘంటువును తయారు చేశారు. గ్రాంధిక భాషావాదులకు పోటీగా వ్యవహారిక భాషావాదులు కూడా ఒక పత్రిక నడపడం, నవ్యాంధ్ర వ్యాకరణం రాయించడం, వ్యవహారంలో పదాల అర్ధఛాయలన్నింటినీ సప్రయోగంగా వివరిస్తూ వ్యుత్పత్తిని, అర్థ విపరిణామాన్ని సూచిస్తూ ఒక నిఘంటువు తయారు చేయాలనుకున్నారు. దానికై రామ్మూర్తి గారు స్వీకరించిన సమాచారం వీరేశలింగం పంతులు గారికి ఇచ్చారు. కొన్ని నెలలకే ఆయన స్వర్గస్థులు అవడంతో ఆ వ్యాకరణం వెలుగు చూడలేదు. గ్రాంధిక భాషావాదులకున్న అంగబలం, అర్ధబలం,
వ్యవహారిక భాషావాదులకు లేకపోవడం వల్ల రామమూర్తి పంతులు గారు పర్లాకిమిడిలో ఆరంభించిన తెలుగు పత్రిక ఏడాది కంటే ఎక్కువ నడవలేదు. వ్యవహారిక భాషోద్యమం. గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమం విస్తృత ఫలితాలను సాధించింది. విద్యాలయాల్లో ప్రాచీన తెలుగు కావ్యాలను బోధించే బోధనా భాషగా ప్రాచీన కావ్య భాషను కాక ఆనాడు పండితుల వ్యవహారంలో ఉన్న శిష్ట వ్యావహారిక భాషను వాడుక చేయాలని, విద్యార్థులకు శిష్ట వ్యావహారికంలో రాసే అవకాశం ఉండాలని మాత్రమే ఆదిలో వ్యవహారిక భాషోద్యమం ప్రతిపాదించింది. జీవద్భాషకు నియామకుడు రచయితే కానీ లాక్షణికుడు వ్యాకరణ కర్త కాదు అని రామమూర్తి పంతులు గారు స్పష్టం చేశారు. ప్రధాన లక్ష్యం. 1907 నుండి 1910 వరకు జరిగిన వార్షిక సమావేశాల్లో రామమూర్తి పంతులు గారు జీవద్భాష ప్రాశస్త్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనా భాషగా శిష్ట వ్యవహారికమే ఎందుకు ఉండాలో అనేక ఉపపత్తులతో నిరూపిస్తూ ప్రసంగించేవారు. 1905 సంవత్సరం నివేదిక దేశంలో అక్షరాస్యులు 10% కనుక విద్యా విధానాల్లో పెద్ద మార్పులు అవసరమని సూచించింది. అందుచేత ప్రభుత్వం 1910లో కొన్ని మార్పులు తెచ్చింది. స్కూల్ ఫైనల్ పరీక్షకు నిర్ణయించిన అనువాద అంశానికి, వ్యాస రచనకు వినియోగించే భాష గ్రాంధికమైన, వ్యవహారికమైన కావచ్చునని విద్యార్థులు ఇష్టానికి విడిచిపెట్టారు. 10/3/1933 నుండి 3 రోజుల పాటు అభినవ ఆంధ్ర కవి పండిత సభ జరిగింది. ఆధునిక వ్యవహారికమే బోధనా భాషగా ఉండాలని తీర్మానించింది. వ్యవహారిక భాషను ప్రతిష్ఠించడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనుకంజ వేసిన పత్రికలు మాత్రం రామమూర్తి గారి వాదానికి పూర్తి సహకారం ఇచ్చాయి. విశ్వవిద్యాలయాలు వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైన పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యవహారిక భాషను ఆమోదించాయి. రామమూర్తి పంతులు గారి చేత ఉత్తేజితులైన పలువురు రచయితలు వాడుక భాషలో గ్రంథాలు రచించి సాహిత్య భాషగా, కవిత్వ భాషగా వ్యవహారిక భాషే మరింత గొప్పదని రుజువు చేశారు కూడా. ప్రజల్లో విద్య వ్యాపిస్తే గానీ సంఘం వృద్ధిలోకి రాదు అని 1940 జనవరి 15న గూడవల్లి రామబ్రహ్మం గారు తమ సందేశంలో పేర్కొన్నారు. 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది. పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో ప్రచురిస్తున్నారు. 1969లోనే PhD చేసే విద్యార్థులు తమ పరిశోధన వ్యాసాలను వ్యవహారికంలో రాయడానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుమతించింది. 1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఆమోదించింది. 1911లో రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యవహారిక భాషా ఉద్యమం 1973 నాటికి విజయవంతమైంది. అంటే వ్యవహారిక భాషోద్యమం 62 ఏళ్ళు సాగింది. బహుముఖ ప్రజ్ఞాశాలి. గిడుగు రామమూర్తి గారిది మహోన్నత వ్యక్తిత్వం. ఆయనకు నిరుపమానమైన మానవతా దృష్టి ఉంది. చైతన్యపూరిత ఘట్టాలతో కూడిన ఆయన చరిత్ర భావితరాలకు మార్గదర్శనం అవుతుంది. డానియల్ జోన్స్ వంటి బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్తలతో చర్చలు, ఒట్టో జన్ పర్సన్ వంటి వ్యాసకర్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త, కావ్య భాషా పరిశోధకులు స్టెన్ కోనో, హుల్స్లు నిర్మించిన ఎపిగ్రాఫియా ఇండికా సంపుటాల్లోనూ స్వీకరించబడిన నిర్ణయాలు ప్రకటించిన శాసన పరిశోధకులు థర్స్టన్ రచించిన సంపుటాల్లో సవరజాతికి చెందిన అంశాలకు పరిశోధక రచనలు చేసిన శాస్త్రవేత్త. 1930లో సవర భాషకు
వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం అని ప్రొఫెసర్ డేవిడ్ స్టాంపే పేర్కొన్నారు. రామ్మూర్తి పంతులు గారు చేపట్టిన అన్ని కార్యక్రమాలకు మహనీయమైన మానవతా దృష్టే మూలం. 1913లో గిడుగువారు ప్రకటించిన ఏ మెమొరాండం ఆన్ మోడర్న్ తెలుగు అనే ఆంగ్ల రచన ద్వారా అప్పటి భాషా స్థితిపైన, విద్యా విధానంపైన వారి దృక్పథం తేటతెల్లం అవుతుంది. పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాషే వాడాలని సూచించారు. తెలుగు భాష బోధన విద్యార్థులందరికీ నిర్బంధంగా ఉండాలని, తెలుగులోనే శాస్త్ర విజ్ఞానం అభ్యసించాలని, తద్వారానే ఆధునిక భాషాభివృద్ధి చెందుతుందని రామమూర్తి పంతులు గారు విశదీకరించారు. ప్రతిభాశాలి గిడుగు రామ్మూర్తి పంతులు గారు గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పత్రికా రచయిత, విద్యావేత్త, ప్రజాస్వామికవాది, మానవతావాది. భాషా బోధన గురించే కాకుండా శాస్త్ర విషయాల బోధన గురించి కూడా గిడుగువారు విద్యాశాఖాధికారితో ఉన్న జే.ఏ. యెట్స్తో చర్చించేవారు. వీరిద్దరూ కలిసి ది టీచర్ అనే పత్రికను స్థాపించారు. పంతులు గారు నడుస్తున్నా, కూర్చున్నా, మిత్రులు కలిసినా తెలుగు భాష గురించే ఆలోచిస్తూ ఉండేవారు. సందర్భం ఏదైనా ఆయన మాటల్లో తెలుగు భాష ప్రస్తావన తప్పక రావాల్సిందే. ఆయన దత్తపుత్రిక శారదాంబ గారు నవ్వుతూ, గ్రాంథిక భాషను ఎవరు చదవకూడదంటారా అని రామమూర్తి గారితో అన్నారు. అప్పుడు రామమూర్తి గారు, నేను గ్రాంథిక భాషకు వ్యతిరేకిని కాను. తెలుగు భాషలో పాండిత్యం సంపాదించాలన్నా, భాషా స్వరూపం తెలుసుకోవాలన్నా గ్రాంథిక భాషను తప్పకుండా అభ్యసించాలి. తెలుగు భాషకు ప్రాణవాయువు వంటిది సంస్కృతం. దాన్ని కూడా అభ్యసించడం అవసరం. ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలను కృతక భాషలో రచించి భేషజాన్ని ప్రదర్శించవద్దంటాను అన్నారు. రామ్మూర్తి గారు వ్యవహారిక భాషావాదాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి పండితులు కూడా ఆమోదించారు. ఇటువంటి మహనీయుల జీవితాలు ఎందరు వినిపించినా, రాసినా ఇంకా మిగిలే ఉంటాయి. వారు తమ పుట్టిన గ్రామాన్ని మాతృ సమానంగా ప్రేమించారు. 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన గిడుగు రామమూర్తి పంతులు గారు కోటాను కోట్ల తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు. భాషా విలువలు కాపాడడానికి నిర్దిష్టమైన నియమావళి, కట్టుదిట్టమైన యంత్రాంగం అవసరం. అచ్చ తెలుగు మాట్లాడడానికి ప్రజలు పండితులు కానక్కర్లేదు, విద్యావంతులు కానక్కర్లేదు, గొప్ప గొప్ప గ్రంథాలు చదవనక్కర్లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ మాతృభాషలోని మెళకువలను తనకు తెలియకుండానే నేర్చుకుంటాడు. భాషా సంస్కారపు పొలిమేరలు దాటకూడదు. తెలుగునాట తెలుగువాడై పుట్టిన ప్రతి ఒక్కరూ గిడుగు రామమూర్తి పంతులు గారి ఆశయ సాధనలో ముందుకు పయనించాలని ఆశిద్దాం. మరి ఫ్రెండ్స్, విన్నారు కదా, మరి తెలుగు భాషకు ఎంతో సేవ చేసి తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి మరి వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత చరిత్ర మనం ఇంతవరకు విన్నాం. మరి ఇంకా ఇది లైక్ చేయండి. మరి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.